హలో అందరికీ, నేను స్వరాళి. రామాలౌసు సీత 18వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. అలాగే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్కు సీతు వైపు నుంచి కూడా ఆలోచించమని సలహా ఇచ్చాడు కార్తీక్. రామ్ కూడా మొదటిసారి సీతు వైపు నుంచి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ ముగించుకొని రామ్ ఇంటికి వచ్చేటప్పటికి శిల్ప హాల్లో కూర్చుని ఉంది. అతను ఇంటికి రాగానే శిల్ప అతనితో, రామ్, మనం కాసేపు ఎక్కడికైనా వెళ్దామా? నేను ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోంది అని అన్నది శిల్ప. ఆమె ఆ విషయం వంటింట్లో ఉన్న సీతు కూడా వినాలనే కాస్త పెద్దగా అడిగింది. శిల్ప అనుకున్నట్లుగానే వాళ్ళ సంభాషణ సీతు చెవిలో పడింది. రాత్రికి డిన్నర్ కోసం చపాతీ పిండి కలుపుతున్న సీతు ఆమె చేస్తున్న పని ఒక్క సెకన్ ఆపి మరుక్షణం తనకేమీ సంబంధం లేనట్లుగా తన పని తను చేసుకోవడం మొదలుపెట్టింది. రామ్ కూడా కిచెన్లో ఉన్న సీతు వైపు ఒకసారి చూసి సరే అని చెప్పాడు శిల్పతో. అప్పటికైనా సీతు తనతో ఏమైనా మాట్లాడుతుందేమోనని అనుకున్నాడు. కానీ సీతు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో రామ్కి నిరాశగా అనిపించింది. శిల్ప, ఏయ్ సీతు, నేను రాము బయటికి వెళ్తున్నాము. మేము డిన్నర్కి రాము. మాకు ఫుడ్ ప్రిపేర్ చేయకు. ఇంకో విషయం, ఇక్కడ కాస్త జ్యూస్ పడిపోయింది, ముందొచ్చి ఇది క్లీన్ చేయి అని చెప్పింది శిల్ప. సీతు ఏమీ మాట్లాడకుండా ఒక క్లాత్ తీసుకొని వచ్చి అక్కడ కింద పడి ఉన్న జ్యూస్ను క్లీన్ చేయడం మొదలుపెట్టింది. అది చూసి రామ్ మనసుకి చాలా కష్టంగా అనిపించింది. శిల్ప, ఇంటి నిండా చాలా మంది పని వాళ్ళు ఉన్నారు కదా, ఆవిడకెందుకు చెప్తున్నావు ఈ పనులన్నీ అని అన్నాడు రామ్. ఏమవుతుంది రామ్, మన పని మనం చేసుకుంటే తప్పేముంది? అయినా తను కూడా ఖాళీగానే ఉంటోంది కదా, ఏదో ఒక పని చేయనివ్వండి అన్నది శిల్ప. అది కాదు శిల్ప అని రామ్ ఏదో చెప్పాలని చూస్తూ ఉండగానే మధ్యలో సీతు కలగజేసుకొని, శిల్ప చెప్పింది నిజమే సార్. మీ ఇద్దరి జీవితాల మధ్యలోకి నేను రావడం వల్లనే నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. నేను ఇంటి నుంచి వెళ్ళిపోయేదాకా మీరు పెట్టే తిండికి న్యాయం చేయాలి కదా. ఈ 6 నెలలు నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటాను. ఏమీ పర్వాలేదు సార్ అని అన్నది సీతు. సీతు మాట్లాడిన ప్రతి మాట రామ్ గుండెను గాయం చేసింది. ఆ రోజు కోపంలో ఆమెని ఈ ఇంటి పని మనిషి అని అన్నాడే కానీ ఈ రోజు వరకు ఆమె చేత ఏ పని అతను చేయించలేదు. నిజానికి సనాని కూడా సీతు కోసమే ఏర్పాటు చేశాడు. రామ్ అలా ఆలోచిస్తూ ఉండడం చూసి శిల్ప, ఏంటి రామ్, సీతు కోసం నువ్వు చాలా బాధపడుతున్నట్లున్నావు. తను మనకు చేసిన ద్రోహం మర్చిపోయావా అని అన్నది శిల్ప. లేదు శిల్ప, ఆమె ఉద్యోగం చేస్తానంటోంది కదా, మరి ఇంత చిన్న చిన్న పనులు ఎందుకు చెప్తున్నావు? ఆమె మనకు చేసిన ద్రోహానికి ఈ చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుందా? ఏదైనా పెద్ద పెద్ద పనులు అప్పచెప్పు అని కోపంగా అన్నాడు రామ్. రామ్ అలా మాట్లాడతాడని శిల్ప కాని సీతు కాని ఇద్దరూ ఊహించలేదు. శిల్పకు మాత్రం లోపల చాలా సంతోషంగా అనిపించింది. సీతు ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి ఉంది. ఆమె విరక్తిగా నవ్వింది. తను అలా మాట్లాడితేనన్నా సీతు బయటపడుతుందేమో, తన మనసులో మాట తెలుస్తుందేమో అని రామ్ అనుకున్నాడు. కానీ సీతు మౌనంగానే ఉంది. చూడు సీతు, ఇక్కడ పనులన్నీ పూర్తవగానే తోటలో అనవసరమైన మొక్కలు చాలా పెరుగుతున్నాయి. ఈ ఇంట్లో అనవసరమైన మనుషులు ఉన్నట్లుగా ఆ చెత్తా చెదారనంతా పీకేసేయి. ఎందుకంటే నేను రామ్ ఇద్దరం నైట్ గార్డెన్లో కూర్చుని కాసేపు మాట్లాడుకుంటాం. నైట్ లోపు మొత్తం క్లీన్ చేసి పెట్టు అని చెప్పింది శిల్ప. సీతు అలాగే శిల్ప అని మాత్రమే అన్నది. సీతు అలా చెప్పడంతో రామ్ మరింత గందరగోళానికి గురయ్యాడు. ఆమె నిజంగా డబ్బు కోసం ఇలా చేసే మనిషి అయితే ఈ పనులన్నీ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు శిల్ప చెప్పిన పని చాలా కష్టమైన పని అని అతనికి తెలుసు. అయినా ఏమాత్రం ఎదిరించకుండా ఒప్పుకుంది. ఒకవేళ నటిస్తోందా? అసలు నటించాల్సిన అవసరం ఆమెకేముంది? రామ్ మనసులో రకరకాల ఆలోచనలు. అతను ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. తనలో తనకే ఒక మినీ యుద్ధమే జరుగుతోంది.
ఆ రోజు రాత్రికి శిల్పారాం ఇద్దరూ బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శిల్ప రామ్తో, రామ్, ఒక్క నిమిషం నేను నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను. నీతో కాసేపు మాట్లాడొచ్చా అని అడిగింది శిల్ప. సారీ శిల్ప, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, మనం ఉదయాన్నే మాట్లాడుకుందాం అన్నాడు రామ్. లేదు రామ్, నేను ఇప్పుడే నీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నది శిల్ప. సరే ఏంటో చెప్పు అన్నాడు రామ్. శిల్ప తడబడుతూ అతని చేతులు తన చేతుల్లోకి తీసుకొని, అలా నడుస్తూ మాట్లాడుకున్నాను రామ్ అని పక్కనే ఉన్న గార్డెన్లోకి తీసుకెళ్ళింది. రామ్, నీ మనసులో నేనున్నానని నాకు తెలుసు. నువ్వు సీతు నుంచి విడాకులు తీసుకున్నా మీ అమ్మకి నేనంటే ఇష్టం లేదు. కాబట్టి ఒకసారి మీ అమ్మతో మాట్లాడితే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అన్నది శిల్ప. అలాగే శిల్ప, అమ్మతో నేను మాట్లాడతాను అన్నాడు రామ్. నా రామ్ గుడ్ బాయ్. అలాగైతే మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? కోర్స్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా ఇప్పటికీ నీ మీద నాకు అన్ని హక్కులు ఉన్నాయనుకో. కానీ మన పెళ్ళైతే అందరి దృష్టిలో నీ భార్యగా నాకు ప్రత్యేక హక్కులుంటాయి. అందుకే మనం త్వరగా పెళ్లి చేసుకుందాం, సరేనా అన్నది శిల్ప. శిల్ప మాటలు విన్న రామ్ అడుగులు ఆగిపోయాయి. అది గమనించిన శిల్ప, ఏంటి రామ్ అలా ఆగిపోయావేంటి అని అడిగింది. ఇప్పుడే పెళ్లి గురించి ఎందుకు శిల్ప, ఇంకా దానికి టైం ఉంది కదా. ఇప్పటికే నేను భయంకరమైన కన్ఫ్యూజన్లో ఉన్నాను. దీని నుంచి బయటపడడానికి నాకు కొంత టైం కావాలి అన్నాడు రామ్. అది కాదు రామ్ అని శిల్ప ఏదో చెప్పబోతూ ఉంటే, ప్లీజ్ శిల్ప, ఇంకా ఈ విషయంలో నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు కొంత టైం కావాలని చెప్పాను కదా అని అన్నాడు రామ్. రామ్ అలా మాట్లాడడంతో శిల్ప మొహం మాడిపోయింది. ఆఖరి నిమిషంలోనైనా రామ్ మనసు మార్చుకుంటాడు అనే భయం కూడా ఆమెకుంది. అందుకే రామ్ని ప్రేమతోనే తన దారిలోకి తెచ్చుకోవాలి అని ఆమె భావించింది. అతన్ని తన దారిలోకి రావాలి అంటే ముందు నేను అతని దారిలోకి వెళ్ళాలి అని అనుకుంది ఆమె. అందుకే ఆమె అతని మాటకి ఎదురు చెప్పలేదు. సరే రామ్, ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్ని రోజుల తర్వాత అయినా మన పెళ్లి జరిగి తీరుతుంది కదా. నువ్వు ఎప్పటికీ నా వాడివే, ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు ఎప్పుడంటే అప్పుడే మన పెళ్లి అని చెప్పి శిల్ప పడుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. రామ్ కూడా తన గదిలోకి వెళ్ళాడు. కానీ తన గదిలో అతనికి సీతు కనిపించలేదు. ఎప్పుడూ ఆమె పడుకునే ప్లేస్ అతనిని వెక్కిరిస్తూ ఖాళీగా కనిపించింది. ఆమె గదిలో లేకపోవడంతో రామ్ కంగారు పడ్డాడు. ఈ సీతు ఎక్కడికి పోయింది? ఈ టైం దాకా పడుకోవడానికి రాకుండా ఉండదు కదా అని మనసులో అనుకున్నాడు రామ్. ఆ తర్వాత అతను ఇంకో విషయం గమనించాడు. ఆ గదిలో సీతుకి సంబంధించిన వస్తువులు కూడా ఏవీ లేవు. ఇక్కడ ఆమె వస్తువులు కూడా ఏమీ లేవు. ఎటుపోయింది సీతు అని ఆలోచనలో పడ్డాడు రామ్. రామ్ సీతుని వెతుక్కుంటూ బయటకొచ్చాడు. ఆమె కోసం ఇల్లంతా వెతికాడు. ఒకవేళ సనా గదిలో ఉందేమోనని తలుపు తట్టి చూశాడు. కానీ ఆమె అక్కడ కూడా లేదు. ఇల్లంతా వెతికినా ఎక్కడా దొరకలేదు. సీతు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళినా ఈ టైంకి గదిలోకి వచ్చి పడుకునేది కదా అని అనుకున్నాడు రామ్. రామ్ అలా ఆలోచిస్తూ వాటర్ తాగడానికి కిచెన్లోకి వెళ్ళాడు. లైట్లు వేసి నీళ్లు తాగాడు. బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టి వెనక్కి తిరిగి చూసిన రామ్ ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాడు. అంతసేపు తను ఎవరి కోసం వెతుకుతున్నాడో ఆమె కిచెన్లో ఒక మూల ముడుచుకొని పడుకొని ఉంది. సీతూ, నువ్విక్కడేంటి? నువ్విక్కడేం చేస్తున్నావు అని తనలో తనే అనుకుంటూ ఆమె దగ్గరగా వెళ్ళాడు. కానీ సీతు అప్పటికే గాఢ నిద్రలో ఉంది. ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా పని చేసి చేసి ఉండడం వల్ల ఆమె బాగా అలసిపోయింది. ఫ్యాన్ కూడా లేని ఆ కిచెన్లో దోమల మధ్య పడుకున్న ఆమెను చూస్తుంటే రామ్కి చాలా బాధగా అనిపించింది. అనుకోకుండా అతని చూపు ఆమె చేతులపై పడింది. ఆమె చేతులు రెండు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. చేతులపై అక్కడక్కడ గాయాలున్నాయి. ఆమె వేసుకున్న చీరపై కూడా అక్కడక్కడ గడ్డి పరకలున్నాయి. మేము తిరిగి వచ్చేటప్పటికి గార్డెన్ క్లీన్గా ఉండాలి,
అని చెప్పిన శిల్ప మాటలు గుర్తొచ్చాయి అతనికి. రామ్ లేచి వెళ్ళి గార్డెన్లో లైట్ ఆన్ చేశాడు. అక్కడ అనవసరమైన గడ్డి మొత్తం క్లీన్ చేసి ఉంది. ఆమె అదంతా తన చేతులతో శుభ్రం చేసింది అని అతనికి అర్థమైంది. అందుకే ఆమె చేతికి గాయాలయ్యాయి. సీతుని ఆ పరిస్థితుల్లో చూసిన రామ్కి మనసులో చాలా గిల్టీగా అనిపించింది. కిచెన్లోకి వచ్చి ఆమె పక్కనే కాసేపు కూర్చున్నాడు. సడన్ గా ఏమనుకున్నాడో ఏమో, ఆమెని నిద్ర లేపకుండా తన చేతుల్లో ఎత్తుకొని తన గదివైపు తీసుకొని వెళ్ళాడు. రామ్ సీతుని అర్థం చేసుకుంటాడా? రామ్ సీతులను మళ్ళీ ఒకే గదిలో చూస్తే శిల్ప ఏం చేయబోతోంది? తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామ లవ్స్ సీత. అలాగే స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.